మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్తో పాటుగా తాజా అప్డేట్స్ ఏంది, దీనికి సంబంధించి కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఒత్తిడిలో డిఎస్సి అభ్యర్థులు పోస్ట్ కార్డులు పంపిస్తున్నారు. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి డిఎస్సి పరీక్షలకు సంబంధించి టెట్ పరీక్షలకు సంబంధించి తగినంత సమయం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్ కార్డులు అయితే లెటర్స్ అయితే రాస్తూ ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ డిఎస్సి అభ్యర్థులతో పాటుగా ప్రముఖులు లెటర్లు అయితే రాస్తూ ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం 4.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని, ఎన్నికల సమయంలో కేవలం 6,100 పోస్టులు మాత్రమే డిఎస్సి ప్రకటించారని, సమయం తక్కువ ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ నోటిఫికేషన్పై పునరాలోచన చేసేలా చర్యలు తీసుకునేలా చూడాలని లేఖలైతే ఇటు డిఎస్సి అభ్యర్థులతో పాటుగా ప్రముఖులందరూ కూడా పోస్ట్ కార్డులు అయితే పంపిస్తూ ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్షిలో ఏం మాట్లాడుతున్నారనేది ఒకసారి చూద్దాం. డిఎస్సి పోస్టులు 25,000 దాకా ఖాళీలు ఉన్నా కూడా ఈ కేవలం 6,100 మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతున్నారు, నిరుద్యోగులు ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారు. ఏం చెప్పారు? టెట్ కూడా సరైన సమయం లేదు. ఒకటికి 10 సార్లు చెప్పాను. ఒకటికి 10 సార్లు చెప్పాను ఈ ప్రశ్న ఆన్సర్. హైదరాబాద్లో చెప్పాను, ఎక్కడ చెప్పాను, మా పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్లో ఇది విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్ అయినా చెప్తూ వస్తాను. శాసనసభలో చెప్పాను, శాసనమండలిలో చెప్పాను. ఏదైతే 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పారు, అది వాస్తవం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 17,240 పోస్టులు వచ్చి నింపాము. 17,000 వరకు పోస్టులు మేమే భర్తీ చేసాం, మేమే నింపామని చెప్పేసి ఇక్కడ ఈయన చెబుతూ ఉండడం హాస్యాస్పదం. ఈయన ప్రభుత్వంలో ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయలేదు. ఇచ్చిన హామీ అనేది 23,000 టీచర్ పోస్టుల భర్తీ హామీ. ఇప్పుడు ఇంకొక 6,000 100 పోస్టులు వచ్చి ఇప్పుడు నింపుతున్నాము. దీంతో రేపు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నాటికి, జూన్లో స్కూల్స్ ఓపెన్ అయిన నాటికి జీరో వేకెన్సీ ఉంటుంది. ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తాము. అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పారు. ఇంకా అందుకని చెప్తాను. 6,100 పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రకటించాము. టెట్ విషయం అంటారా, గత సంవత్సరాల కింద టెట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టాం. ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకు పెట్టండి అంటారు. పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి అంటారు. ఎక్కడ ధర్మం? రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము, మేము డబ్బులు కట్టుకుంటాము, మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మాకు అని బాధపడుతున్నారు కదా. బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళి మరి టైం ఎందుకు? నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఈ ఇచ్చిన ప్రక్రియ, ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని, అందరికీ సక్సెస్ అవ్వాలని నా కోరిక. 6,100 రావాలని కోరిక. ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను. డిఎస్సి సిలబస్ పై వీళ్ళు ఖచ్చితంగా ఒక స్పష్టమైన క్లారిటీ అనేది 90 రోజులు ముందుగానే పీడిఎఫ్ అనేది విడుదల చేసుంటే ఎవరు కూడా డిఎస్సికి సంబంధించి పరీక్షలనే వాయిదా వేయమని కోరేవారు కాదు, సమయం ఇవ్వమని అభ్యర్థించేవారు కాదు. సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది తాజాగా నోటిఫికేషన్ 12వ తారీఖున ఇచ్చినప్పుడు 12వ తారీఖున మాత్రమే విడుదల చేశారు. ఒక 90 రోజుల ముందుగానే సిలబస్కి సంబంధించి స్పష్టమైన పీడిఎఫ్ సిలబస్ ఇచ్చుంటే ఈ పాటికి ఎగ్జామ్ అనేది ఉన్న పలానా భర్తీ చేసినా కూడా ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు సిలబస్ పీడిఎఫ్ అనేది మీరు 90 రోజులు ముందుగా విడుదల చేయకుండా ఇప్పటికిప్పుడు హడావిడిగా విడుదల చేసి కనీస సమయం ఇవ్వకుండా పరీక్షలు కండక్ట్ చేయడం అనేది డిఎస్సి అభ్యర్థులను ఒత్తిడికి గురి చేయడం అంటూ కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్కి మరింత సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది. విద్యాశాఖ అధికారులు దీనిపై పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు సిలబస్కి సంబంధించి డిఎస్సి సిలబస్ పీడిఎఫ్ అనేది 90 రోజులు ముందుగా విడుదల చేసుంటే ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఈ పాటికి సన్నద్ధంగా ఉండేవారు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది అప్పటికప్పుడు విడుదల చేసి 750 రూపాయలు ఇటు టెట్కి ఇటు డిఎస్సికి ఒక్కొక్క పోస్ట్కి 750 రూపాయలు అంటూ
గతంలో కేవలం 500 రూపాయలు ఉన్న ఫీజుని ఇప్పుడు మళ్ళీ 750 రూపాయలకి పెంచి అభ్యర్థులని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. మనకి టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ అయితే రావడం జరిగింది కదా. చాలామంది ఇంకా సార్ క్యాండిడేట్ ఐడి వస్తుంది, రిజల్ట్ రావడం లేదు, హాల్ టికెట్ నెంబర్ రావడం లేదని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2022, 2024కు సంబంధించి ఏదైతే టెట్ క్యాండిడేట్ ఐడి ఉంటుందో అదే హాల్ టికెట్ నెంబర్, మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ సెపరేట్గా ఉండదు. ఎవరైతే ఫీజు పేమెంట్ కట్ అయిందంటున్నారో వాళ్ళు ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుని చూడండి. ఒకవేళ మీకు క్యాండిడేట్ ఐడి వచ్చిందంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు క్యాండిడేట్ లాగిన్లో. ఒకవేళ మీ మనీ అనేది కట్ అయిపోయి క్యాండిడేట్ ఐడి మీకు రాలేదంటే మీరు హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ మనీ అనేది ఏ అకౌంట్ నుంచి కట్ అయిందో అదే అకౌంట్కి 48 అవర్స్లో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2022 టెట్, 2024 టెట్కి సంబంధించి హాల్ టికెట్ సెపరేట్గా ఉండదు. క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్. దానికి సంబంధించిన ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లు తెలుసుకునేందుకు, క్యాండిడేట్ ఐడీలు తెలుసుకునేందుకు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఏదైనా టెక్నికల్ డౌట్ ఉన్నట్లయితే కంపల్సరీగా హెల్ప్ లైన్ నెంబర్ని మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చాలామంది సార్ నాన్ లోకల్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ అనేవి చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నాన్ లోకల్కి సంబంధించి సెపరేట్గా మనకి ఇక్కడ ఎటువంటి ఆప్షన్లు అనేవి వీళ్ళు ఇవ్వలేదు. ఒకసారి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు, సార్ నాన్ లోకల్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెప్పండి అని చెప్పేసి. ఇక్కడ ఫీజు పేమెంట్కి సంబంధించి ఓపెన్ చేసినట్లయితే మీరు దరఖాస్తు చేయదలిసిన అన్ని పోస్టులని ఒకేసారి ఎంచుకోండి అంటున్నాడు. అంటే బీఎడ్ వాళ్ళు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, ఒకవేళ పీజీటీ మీకు విద్యార్హత ఉంటే పీజీటీ, మొత్తం అన్ని పోస్టులు కూడా ఒకేసారి మీరు యాడ్ చేసుకుని పేమెంట్ చేసి ఒకేసారి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏ విధంగా అప్లై చేయాలనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్స్ అనేవి రావు. చాలామంది సార్ మేము ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఎస్ పెట్టాలా, నో పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఓసీ క్యాండిడేట్లకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఉన్నారో వాళ్ళు ఓసీ క్యాండిడేట్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎస్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. మిగిలిన అందరికీ కూడా నో అనేది వస్తుంది. ఓసీకి తప్ప మిగిలిన ఎవరికి కూడా ఈడబ్ల్యూఎస్తో సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని మాత్రమే అడుగుతున్నాడు. మీరు నాన్ లోకల్కి అప్లై చేస్తారా, లోకల్కి అప్లై చేస్తారని అడగటం లేదు. మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి మీ సొంత జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ నాన్ లోకల్కి సంబంధించి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీరు హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలిసిన తర్వాత మాత్రమే నాన్ లోకల్కి సంబంధించి ఫీజు పేమెంట్లు చేసుకోవడం, అప్లై చేసుకోవడం చేయండి. నాన్ లోకల్కి సంబంధించి మీరు సెపరేట్గా ఒక ఆప్షన్ అంటూ సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ గత సచివాలయ ఉద్యోగాలకు ఏ విధంగా ఉండేదంటే ఇక్కడ లోకల్ జిల్లాతో పాటుగా ఏదో ఒక నాన్ లోకల్ 2 జిల్లాలు లేదా 3 జిల్లాలు సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక ఆప్షన్ అనేది ఉండేది. కానీ ఇక్కడ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ లోకల్ జిల్లాతో పాటుగా పక్క జిల్లాలైన 2 జిల్లాలు ఏవో ఒక 2 జిల్లాలను సెలెక్ట్ చేసుకుని ఆ జిల్లాలకు సంబంధించి కూడా నాన్ లోకల్ పోస్టులకి అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఆప్షన్ అనేది కల్పించుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఓన్లీ సొంత జిల్లా మాత్రమే అడుగుతుంది కాబట్టి మీరు హెల్ప్ లైన్ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి నాన్ లోకల్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఓసీ క్యాండిడేట్లు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. మిగిలిన రిజర్వేషన్ వాళ్ళు ఎవరికి కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఆప్షన్ అనేది నో అని పెట్టుకోండి. ఓకే, ఓసీ క్యాండిడేట్లు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎస్ అని పెట్టుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక మనకి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఎస్ అని పెట్టుకుంటే మీకు స్క్రైబ్ కావాలంటే స్క్రైబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు అన్ని పోస్టులకి ఒకేసారి ఫీజు పేమెంట్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ సెలెక్ట్ చేసుకున్నారంటే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మళ్ళీ పక్కన ఒక ఆప్షన్ అనేది ఆన్ అవుతుంది. పోస్ట్ నేమ్ ఎస్జిటి తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒక పోస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండవ పోస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే మళ్ళీ బీఎడ్తో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అని ఉంది కదా. ఈ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ మీద క్లిక్ చేసి దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం. ఈ విధంగా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది.
క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ ఈ పోస్ట్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎన్ని క్వాలిఫికేషన్లు కలిగి ఉన్నారో అన్ని క్వాలిఫికేషన్లు కూడా ఒకేసారి యాడ్ చేసుకుని పోస్టులు అనేవి ఒకేసారి యాడ్ చేసుకుని ఫీజు పేమెంట్ అనేది చేసుకున్న తర్వాత అన్ని పోస్టులకి ఒకేసారి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మైనస్ పోస్ట్ అని చెప్పేసి రిమూవ్ పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ పోస్ట్ అనేది మీరు రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లు అడుగుతుంది. ప్రీవియస్ 2011 నుంచి 2022 లోపు మీరు ఎప్పుడైనా టెట్ రాసారని చెప్పేసి అడుగుతుంది. మీరు టెట్ రాసినట్లయితే మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే 2011 నుంచి 2022 లోపు మీరు రాసిన ఏ టెట్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. దాంతోపాటుగా మీరు 2024 టెట్కి అప్లై చేసినట్లయితే అక్కడ ఎస్ ఆప్షన్ పెట్టుకుని 2024 టెట్ క్యాండిడేట్ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు 2024 టెట్కి అప్లై చేయకుండా డైరెక్ట్గా డిఎస్సికి అప్లై చేసే వాళ్ళైతే అక్కడ మీరు 2024 టెట్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2011 నుంచి 2022 లోపు మీరు టెట్ రాసి ఒకవేళ క్వాలిఫై కాలేని వాళ్ళైతే ఆల్రెడీ మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీరు 2024లో టెట్కి అప్లై చేశారు కనుక క్వాలిఫై కాలేని వాళ్ళు కంపల్సరీగా ఈ 2024కి సంబంధించిన ఆప్షన్ ఎస్ అనేది పెట్టుకుని మీరు ఈ 2024 టెట్ క్యాండిడేట్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి. ఎవరైతే 2011 నుంచి 2022 వరకు ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు కంపల్సరీగా హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ గత టెట్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ నెంబర్ అడుగుతుంది కాబట్టి నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్కువ టెట్ మార్కులు వచ్చిన టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి, లేదా క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసుకోండి 2022 వాళ్ళైతే. ఇక 2024లో కంపల్సరీగా మీరు టెట్ రాస్తున్నట్లయితే ఎస్ అని ఇచ్చుకుని ఆ 2024కి సంబంధించిన క్యాండిడేట్ ఐడి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదర్ స్టేట్ అనే ఆప్షన్ ఏంటంటే ఎవరైతే సీటెట్కి సంబంధించి పెట్టాలనుకుంటున్నారో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ అదర్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకుని సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా డిఎడ్ ఫైనల్ ఇయర్ బిఎడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం అయితే లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా 2011 నుంచి 2022 లోపు టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది. డిఎడ్ అదేవిధంగా బిఎడ్ వాళ్ళకి సంబంధించి 2024కి సంబంధించి టెట్కి అవకాశం ఇచ్చారు కానీ డిఎస్సికి సంబంధించి ఇంకా వెబ్సైట్ అప్డేట్ చేసినట్లయితే మీరు అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పటికైతే లేదు. మీరు హెల్ప్ లైన్ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలనే డీటెయిల్స్ని వాళ్ళని అడిగి తెలుసుకోండి, మీకు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మరో 5 వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు. అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి సిద్ధం. విద్యుత్, మత్స్యకార, జైళ్ల శాఖకు సంబంధించి గణాంకాల విభజనలో ఖాళీల భర్తీ. ఇటీవలే గ్రూప్ 2తో పాటుగా 11 నోటిఫికేషన్లు జారీ. 25న గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు పూర్తి. మొదలైన హాల్ టికెట్ల జారీ. తొలి రోజున 2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అనేది సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్లో మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఏపీపీఎస్సీ మరొక 5 అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు. 25న గ్రూప్ 2 ప్రిలిమినరీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. ఇదే తొందరపాటు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన ప్రతి సంవత్సరం కూడా కొన్ని నోటిఫికేషన్లు వస్తూ ఉంటే అభ్యర్థులకి ఊరటగా ఉండేది. ఇప్పుడు ఎన్నికల లబ్ధి కోసం నోటిఫికేషన్ల అంశం అనేది తెరపైకి తేవడం సరికాదు. మీరు ప్రతి ఏటా కూడా కొన్ని నోటిఫికేషన్లు అనేవి విడుదల చేసుకుంటూ వస్తే అభ్యర్థులు వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ఒక్కసారిగా నోటిఫికేషన్లు అనేవి ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని మాత్రమే విడుదల చేయడం సరికాదు. ఇక్కడ పక్కా ప్రణాళికతో పోస్టుల భర్తీ అంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏ కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనే విషయానికి వచ్చినట్లయితే వీటిలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీటా ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీటా ఆఫీసర్లు, 10 థానాదారులు, 12 వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్లు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తంగా 861 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటుగా పరీక్షల షెడ్యూల్ని కమిషన్ త్వరలో ప్రకటించనుంది.
ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయొచ్చు. గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఈ నెల 25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పరీక్ష అయితే జరగనుంది. దీనికి సంబంధించి 889 పోస్టులకు గాను 4,83,525 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఎవరైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదో అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉంటే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది గైస్ గ్రూప్ 2కి సంబంధించిన సమాచారం. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన తాజా సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.